మహబూబాబాద్ జిల్లా జామండ్లపల్లి విద్యాభారతి ప్రైవేట్ స్కూల్లో ఫీజుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుంది. ఫీజులు చెల్లిస్తేనే ఇంటికి పంపిస్తామని విద్యార్థులను విద్యాభారతి యాజమాన్యం నిర్బంధించింది. ఫీజులు పండగ తర్వాత కడతామని చెప్పినా వినిపించుకునే యాజమాన్యం పండగ సెలవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థుల ఆశలన్నీ అడియాసలు చేసింది. అయితే దూర ప్రాంతాలకు వెళ్లాలని వేడుకున్నా వదలలేదని విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. సార్ దయచేసి మా బాధను యాక్సెప్ట్ చేయాలి సార్. ఏంటంటే విద్యాభారతి పాఠశాల ఇది దీంట్లో మా పిల్లలు మా బాబాయ్ పిల్లలు చాలామంది చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. ఏంటంటే మాది బయారం బాలాజీపేట నుండి వచ్చామండి. ఇప్పుడు ఈ స్కూల్ నుండి మా పిల్లల్ని ఇంటికి పంపిండంటే దసరా హాలిడేస్ ఇచ్చారు. ఇంటికి పంపిండి మా పిల్లల్ని అంటే పంపించేమో మేము ఫీజు కడితేనే పంపిస్తామని ఇక్కడ గేట్ దగ్గర లాక్ చేసి పేరెంట్స్ని లోపల రానియట్లేదు. పిల్లలంతా గేట్ లాక్ చేసి లోపల గేట్ లాక్ చేసి పైన పెట్టేశారు. పిల్లలందరూ చూసి చాలా ఏడుస్తున్నారు. ఇలాంటి స్కూళ్ళను వెంబడినే చర్చ తీసుకోవాలని మేము చెప్తున్నామండి. ఇట్లాంటి బాధను వెంబడినే యాక్సెప్ట్ చేయాలి. దీంట్లో డిఓ డిప్యూటీ స్పీకర్ గారు లేదంటే మన జిల్లా కలెక్టర్ గారు ఇట్లాంటి పెద్ద స్కూళ్ళపై చర్యలు తీసుకోవాలండి. తగిన చర్యలు తీసుకుని వెంబడినే స్పందించాలని కోరుకుంటున్నాము. ఈ స్కూల్ నుండి పిల్లల్ని ఈ హాలిడేస్కి తగిన టైంలోనే టైంలోనే పిల్లల్ని ఇంటికి చేర్చాలండి. ఇప్పుడు మిడ్ నైట్గా వస్తుంది. దూరం ఉన్న పిల్లలు ఇలా వెళ్తారండి. ఈ టైంలో లేడీస్ వచ్చారు ఇక్కడ స్కూల్ దగ్గరికి. లేడీస్ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలి. ఇలా వెళ్తారండి. ఈ టైంలో చిన్న పిల్లల్ని వేసుకుని అలా లగేజ్ బ్యాగులతో ఎలా వెళ్తారని మేము అడుగుతున్నాము. ఫీజు అనేది కడతామండి. ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత కడతామని సార్లకి ఎంత రిక్వెస్ట్ చేసినా మా పాఠశాలలో ఇదే రూలు, మేము కడితేనే పంపిస్తాం లేదంటే పంపించని చెప్తున్నారు. ఈ స్కూల్పై వెంబడిని చర్చలు తీసుకోవాలని చెప్తున్నామండి. త్వరగా స్పందించాలండి. డిఓ గారు త్వరగా స్పందించాలి సార్. దయచేసి